కాలం చేసిన తర్వాత ఎవరైనా గుర్తుపెట్టి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం మాట్లాడేది మన తెలుగు తేజం, తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి వారి వజ్రోత్సవ వేడుకలు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా అందరూ సొంతంగా చేసుకుని చాలా అద్భుతంగా చేశారు. విదేశాల్లో ఇది ఈ ప్రయాణం సత్యజయంతి ఉత్సవాలతో మొదలైందండి. మన కుక్కట్పల్లి చేసిన ఇక్కడ హైదరాబాద్లో, దాని తర్వాత విజయవాడలో, అలాగే పలు ప్రాంతాల్లో చేసుకుంటే విదేశాలు వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా వాళ్ళకి వాలంటీర్లు ముందుకు వచ్చి ఇక్కడ కూడా చేద్దామని, విదేశాల్లో చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చి రావడం, ప్రోత్సాహం సినిమా వాళ్ళ దగ్గర నుంచి అలా సింగపూర్ కానివ్వండి, అలాగే మన సౌదీ, బహ్రెయిన్, మొత్తం అమెరికాలో 14 రోజుల్లో 9 పట్టణాల్లో జరగడం జరిగింది. అలాగే మొన్న ఇక్కడికి వెళ్ళాము, మేము న్యూజిలాండ్కి వెళ్ళాము, ఆస్ట్రేలియాకి వెళ్ళాము. మళ్ళీ 10 రోజుల్లో 5 చోట్ల చేయడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. అసలు మేము ఆశ్చర్యపోయామండి. వాళ్ళంతా ఫీడ్బ్యాక్ అని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు తట్ మేమే అసలు ఓ ఇంటోడి కింద పెద్ద మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి గురించి మరి ఔన్నత్యాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా మేము ఆశ్చర్యపోయాం. తెలుగు జాతి మనది, నిండు వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం న్యూజిలాండ్ ఉన్న, ఆస్ట్రేలియా, విదేశాలు ఎక్కడున్నా మన తెలుగు జాతి మనందరం ఒకటేనన్నాడు మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు. వారి ఔన్నత్యాన్ని మనం తెలిసిన విషయం, మన తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన, మన తెలుగు రాష్ట్రాంగాన్ని తెలుగు కూడా గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు కథ నాయకుడుగానే ఉంటూ ఎన్నో సేవలు అందించాడు ఆయన. అలాగే వాళ్ళకి రెండు పట్ల ఉందండి, 2 వైపులు ఉంది. నటనను, రాజకీయం రెండింటికి ఇంటర్లింక్ ఉందండి. ఎందుకంటే సమాజమే దేవుడు, ప్రజలు దేవుడు అని దాన్ని పాటించాడు ఆయన నటుడుగా ఉన్నప్పుడే. కాబట్టి నటుడు ఉన్నప్పుడే వాళ్ళు రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఇటు కోస్త ప్రాంతం అంతా వరదకు మునిగిపోయినప్పుడు రాయలసీమ దివసీమ కానివ్వండి, అలాగే ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు వారు సైనిక వేషాలను పోషించి వారు ముందుకు వెళ్ళాడు. ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. అలాగే ఆయన ఒక నటుడుగా ఉండగా ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకు ముందుకు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసు పిలిపించడంతో ఒక గుర్తింపు తీసుకురావని, మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మళ్ళీ గుర్తింపు తీసుకురావని, నేను తెలుగు బిడ్డను, నేను తెలుగుదేశం పార్టీ బిడ్డ, ఎన్నో సేవలు అందించాడు ఆయన. కాబట్టి వాళ్ళ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి ఎన్టీఆర్ సెంటనరీ లిటరేచర్ కమిటీ టీడీ జనార్దన్ గారు వారు చైర్మన్ దీనికి. సో ఈ కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టపడి వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గారి గురించి జనరేషన్ ఎంతో ఆశ్చర్యకరమైన. అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడిలాగా, ఇక్కడే కాదు విదేశం ఎక్కడికి వెళ్ళినా సరే మనం దేవుడిలా పూజిస్తున్నారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనం ఆబ్జెక్ట్ ముందు పెట్టుకుని